హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈ 2023లో మన టైర్ 1 హీరోస్ అయిన అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అన్న, ఎన్టీఆర్ వీళ్ళ నుంచి ఒక్క మూవీ రిలీజ్ అవ్వాలా. ప్రభాస్ అన్న నుంచి మాత్రం 2 మూవీస్ రిలీజ్ అయినాయి ఒకే ఇయర్లో, ఆదిపురుష్ అండ్ సలార్. అయితే ఈ 2024 అలా ఉండదు ఫ్రెండ్స్, అందరు హీరోస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ 2024 స్టార్టింగ్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న గుంటూరు కారం మూవీతో వస్తున్నాడు. 2024 జనవరి 12వ తారీఖున గుంటూరు కారం మూవీ రిలీజ్ అవుతుంది. మరి 2024 స్టార్టింగ్లోనే మహేష్ బాబు అన్న వస్తున్నాడు. ఇక నెక్స్ట్ 2024 ఏప్రిల్ 5వ తారీఖున మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ రిలీజ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకొని తీస్తున్న మూవీ దేవరా. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ మూవీ 2 పార్ట్స్గా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ గారు. ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు ఈ మూవీ నుంచి. ఇక నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న నడుస్తున్న కల్కి 2898 AD. మరి ఈ మూవీ నుంచి ఇదివరకు గ్లిమ్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ 2024 జనవరి 12వ తారీఖున రిలీజ్ అవ్వాలి. కానీ ఈ మూవీని 2024 మే 9వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున 2 మూవీస్ రిలీజ్ అని జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి. అందుకే ఈ మూవీని కూడా అదే రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 2024 సెకండ్ హాఫ్లో ఫస్ట్ మన పుష్ప 2, మన అల్లు అర్జున్ ఉన్న పుష్ప 2 ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 1 తర్వాత మంచి గుర్తింపు వచ్చింది అల్లు అర్జున్కి. అదే రేంజ్లో మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మరి పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. పుష్ప 1 బాగుంది, ఇక పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి. అదే పులితో ఫైట్ పెడుతున్నారంట, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక నెక్స్ట్ 2024 సెకండ్ హాఫ్లో ఇక నెక్స్ట్ మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీని 2025 సంక్రాంతికి తీసుకొస్తున్నారు అనుకున్నాం, కానీ ఈ మూవీని 2024 దివాళీకి అయితే తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అవ్వట్లా. మొన్న కూడా అంతే, దివాళీకి ఈ మూవీ నుంచి అప్డేట్లు ఇచ్చి పోస్ట్ పోన్ చేశారు. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న మూవీ. ఇక లాస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నడుస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ నుంచి మొన్న గ్లిమ్స్ వచ్చింది కదా, వేరే లెవెల్. సుజిత్ గారు ఏం ప్లాన్ చేశారు కానీ ఈ మూవీని త్వరగా తీస్తే బాగుండు. పొలిటికల్లో మనకి పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం వల్ల షూటింగ్ అనేది కంప్లీట్ కాల. ఈ మూవీ 2024 దివాళీ తర్వాత అయితే రిలీజ్ అవుతుందంట. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. మరి ఓజీ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అయితే ఈ టాప్ 6 హీరోస్ నుంచి వస్తున్న ఈ టాప్ 6 మూవీస్ ఏ మూవీ మీ ఫేవరెట్ కామెంట్ చేయండి. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి. మరి నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్న కల్కి మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్.